యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇదే కదా యువరాజులాగా బతకాల్సిన నా బిడ్డని ఇలా అష్ట కష్టాలు పాలు చేసావేంటి తండ్రి? వాడు చీమకు కూడా అపకారం చేసి ఎరుగడే. తెలిసి తెలిసి ఎవరికి ద్రోహం చేసి ఎరుగడే. అలాంటి వాణ్ణి ఇలా కష్టపెట్టడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా? ఏంటమ్మా కన్నీళ్ళు? శ్రీరామచంద్రుడికి శ్రీకృష్ణుడికే ఈ కష్టాలు తప్పలేదమ్మా. వాళ్ళతో పోల్చుకుంటే నేనెంత? అయినా జమీందార్లకి మహారాజులాగా సుఖాలు పడ్డం వచ్చు, సామాన్యుల్లాగా కష్టాలు పడ్డ ఏమైందిరా నాన్న? వీరనారాయణ ఏమైందిరా? ఇలా కష్టాలు పడ్డం అలవాట్లేదు కదమ్మా. చేతులు కాస్త కందిపోయినాయి, దానివల్ల మండుతున్నాయి. నువ్వేం కంగారు పడకమ్మా, మెల్లమెల్లగా అలవాటైపోతుందిలే. అక్క, ఏంటక్క ఇది? చూశారు కదన్నయ్య, చూశారు కదా వదిన.
జరిగిందమ్మా? బాబాయ్ చిట్టమ్మా, ఆ, చిట్టమ్మా, నా చిట్టి లత వచ్చారు. రేయ్! నిన్ను ఇక్కడికి రావద్దని చెప్తే ఇక్కడ జరిగిందంతా వీళ్ళందరికీ చెప్పి వీళ్ళని కూడా తీసుకొచ్చావా? అంటే వీళ్ళందరి ముందు నా పరువు తీయాలని కంకణం కట్టుకున్నావు కదా? బాబాయ్ పర్వనేమి అనొద్దు బాబాయ్. అయినా నువ్వు వ్యవసాయం సడమేటి బాబాయ్? ఏం చేయమంటావు? దొంగతనాలు చేయమంటావా? లేదా దారి దోపిడీలు చేయమంటావా? లేదా మీ అత్తగారిలాగా ఇంకెవరినన్నా మోసం చేసి ఆస్తులు లాక్కోమంటావా? అవును చిట్టమ్మా, నాకీరోజు ఈ గతి పట్టడానికి కారణం ఎవరు? నువ్వు మీ అత్తగారు కదూ? నువ్వు నా కూతురు లాంటి దానివని నమ్మినందుకు నాకు నాకు తగిన శాస్త్రం జరిగిందమ్మా. అప్పటికి కాళ్ల వేళ్ల పడి మొత్తుకున్నాను, నా ఆస్తి నాకిప్పించమని. విన్నారా? ఆ? చూడండి, మీ కన్నీళ్లు, మీ సానుభూతి, మీ సహాయ సహకారాలు ఇక్కడెవ్వరికీ అక్కర్లేదు. దయచేసి మీరంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. బాబాయ్ బాబాయ్ నన్ను క్షమించు బాబాయ్. నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగిన నిశ్శాసన పాపం పోదు బాబాయ్, పోదు. నువ్వు కోపంలో ఆవేశంలో అన్నా నువ్వన్న ప్రతి అక్షరం నిజం బాబాయ్. నా వల్ల నీకు గతి పట్టింది. నన్ను క్షమించు బాబాయ్, నన్ను క్షమించు, చిట్టమ్మా, నన్ను అమ్మ చిట్టమ్మా. క్షమించు. అమ్మ చిట్టమ్మా, లే ఫస్ట్. లేదు బాబాయ్, నువ్వు నన్ను క్షమించానని చెప్పేదాకా నేను నీ పాదాలు వదలను బాబాయ్, వదలను, వదలను. చిట్టమ్మా, లేమ్మా. సార్, చిట్టమ్మ మనసేంటో, తన వ్యక్తిత్వం ఏంటో మీకు బాగా తెలుసు. కావాలని తనే తప్పు చేయదు, చేయలేదు కూడా సార్. అంతేకాదు, మిమ్మల్ని తన సొంత బాబాయ్ కన్నా ఎక్కువగా ప్రేమించింది కాబట్టే ప్రాణం పోయినా మీకు ద్రోహం చేయదు. ఆ విషయం నాకంటే మీకే బాగా తెలుసు. అలాంటిది చిట్టమ్మని ఎలా అపార్థం చేసుకుంటున్నారు సార్? నువ్వు నన్ను అపార్థం చేసుకో.
మేమంతా ఉండగా నువ్వు ఇలా పొలంలో పనిచేయడం ఏంటి బాబాయ్? అవును బాబాయ్, నీ ఆస్తి పోయిందని నాతో ఒక్క మాట చెప్పుంటే మిమ్మల్ని నా కడుపు లైట్కొని చూసుకునేదాన్ని బాబాయ్. నేను తండ్రిలా కాదు, నా కొడుకులా చూసుకునేదాన్ని. బాబాయ్ ఇప్పటికైనా మించిపోయింది లేదు. వచ్చి బాబాయ్ మన ఇంటికి వచ్చి. వద్దు చిట్టమ్మా, కొన్ని వందల కుటుంబాలకి అన్నం పెట్టిన కుటుంబంలో పుట్టాను. ఇప్పుడు అదే అన్నం కోసం నీ ఇంటి ముందుకొచ్చి నేను చెయ్యి చాచలేను. అలా చెయ్యి చాచిన రోజున నేను బ్రతికున్న చచ్చిన వాడితో సమానం. బాబాయ్ బాబాయ్ నేను నీ బిడ్డను బాబాయ్. తండ్రి కూతురింటికి రావడం తప్పేమీ కాదు కదా. తప్పు కాకపోవచ్చు, కానీ నీకు పెళ్ళైపోయింది. నీ బాబాయిగా నా కూతురింటికొచ్చారనుకుంటారు. చిట్టమ్మా, నువ్విప్పుడు ఒక ఇంటికి కోడలివి. ఈ పరిస్థితుల్లో నేను నీ ఇంటికొస్తే నన్ను నేను దూరం చేసుకోవడం కాదు, బిడ్డలాంటి నిన్ను కూడా దూరం చేసుకున్నవాడిని అవుతాను. నా కంఠంలో ప్రాణం ఉండగా ఎవ్వరి ముందు చేయి చాచను, ఎవ్వరి మీద ఆధారపడి బ్రతకను. నన్ను నేను ఎలా పోషించుకోవాలో, నా తల్లిని ఎలా పోషించుకోవాలో నాకు బాగా తెలుసు. ఆహా, అసలు విషయం ఇదన్నమాట. పాపం, మనం కొట్టిన దెబ్బకి వీరనారాయణగాడు ఆస్తులన్నీ పోగొట్టుకుని ఒక అనామకుళ్లాగా పొలంలో కూలి పని చేసుకుంటున్నాడన్నమాట. అందుకేనా మిఠాయి కొట్టు చిట్టమ్మగారు అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చారు? మీరు మాట్లాడిన దాంట్లో ప్రతి అక్షరం నిజమే కావచ్చు, కానీ చిట్టమ్మ అభ్యర్థనలో కూడా నిజం ఉంది సార్. మీరిలా ఎవరు లేని వాళ్ళలాగా పొలాల్లో కష్టపడుతుంటే మేము చూస్తూ ఎలా ఉండగలం సార్? మేము మనుషులమే సార్, మాకు మనసులున్నాయి సార్. దయచేసి మా రిక్వెస్ట్ని మన్నించి ఈ ఒక్కసారి మా ఇంటికి రండి. రవిచంద్ర, నువ్వు చెప్పినట్టే మీ ఇంటికి వస్తాను, కానీ నా దగ్గర దొంగిలించిన నా ఆస్తి మీ అమ్మ దగ్గర నుంచి తిరిగి ఇప్పించగలవా? సార్, ఇప్పించలేవు కదా. నేను ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం మీ అమ్మ. మీరు నాకేదైనా సాయం చేయాలనుకుంటే నా ఆస్తి నాకు తిరిగివ్వటానికి మీ అమ్మను ఒప్పించండి చాలు. ఆ తర్వాత గతిలేని వాడిలాగా నేను మీ ఇంటికి రావాల్సిన అవసరం కూడా రాదు. నా ఇంట్లో నేనుంటాను, గతంలో లాగే దర్జాగా బ్రతుకుతాను. రవిచంద్ర, మీ అమ్మను ఒప్పించి నా ఆస్తి నాకు ఇప్పించగలవా? అర్థమైంది బాబాయ్. ఇప్పుడు మేం చేయాల్సింది నీ మీద జాలి చూపించడమో సానుభూతి చూపించడమో కాదు, పోయిన నీ ఆస్తి నీకు తిరిగి ఇప్పించడం. అట్టగే బాబాయ్, చేద్దాము. నీ ఆస్తి నీకు ఇప్పించిన రోజునే మళ్ళీ నేను నిన్ను కలుస్తాను. ఆ రోజు దగ్గరలోనే ఉంది బాబాయ్, అతి తొందరలోనే ఉంది. అవును బాబాయ్, నీకే కష్టం వచ్చినా ఇద్దరు కూతుర్లున్నారని మాత్రం మర్చిపోకు బాబాయ్.
అలాగేనమ్మా. నా అన్న బిడ్డలు నాకు దూరమైనా దేవుడిచ్చిన బిడ్డలు మీ ఇద్దరిని మా అన్న పిల్లలతో సమానంగానే భావిస్తానమ్మా. మీరెప్పటికీ సంతోషంగా బ్రతకాలి, ఆనందంగా జీవించాలి. అదే నా కోరిక. నేను బిడ్డనే బాబాయ్. అది చెప్పుకోలేని దౌర్భాగ్యంలో బతుకుతున్నానంతే. ఏ విషయం ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నానమ్మ, నేను చాలా దురదృష్టవంతురాలి. నా చిన్న అన్న నాకంటే ముందే కష్టపడుతున్నా. సాయం చేయలేని అభాగ్యురాలి. నన్ను క్షమించు నానమ్మ, నన్ను క్షమించు. త్వరలోనే మన కష్టాలన్నీ తీరిపోతాయి. మన ఆస్తిని కాంతమ్మత్త దగ్గర నుంచి తిరిగి కట్టుకొచ్చేస్తాను. మళ్ళీ మిమ్మల్ని మహారాజులాగా జమీందారింట్లో కోసపడతాను. అలా కోసపెట్టకపోతే నా పేరు చిట్టమ్మే కాదు, చిట్టమ్మే కాదు. వెళ్తాను. వెళ్తాం బాబాయ్. పదమ్మా. ఏంటమ్మా, నా దగ్గర ఆస్తి మొత్తం నొక్కేసి మళ్ళీ మీ వీరనారాయణ బాబాయ్కి తిరిగిస్తావా? హ, అది ఈ జన్మకే కాదే, వచ్చే మరో జన్మకు కూడా జరగదు. అర్జెంటుగా పులిగాడికి ఫోన్ చేయాలి. ఒరే పులి, కారం కారం. ఏం తిన్నారండి? కొంప తీసి కారంగా తిన్నారా ఏంటి? కారం కారం అంటున్నారు. నీ బొందరా. అవును, మీరేంటి చెంబులు తీసుకొచ్చారు? ఉన్న పలంగా బయలుదేరి రమ్మన్నారు కదండి. మీరు ఫోన్ చేసిన టైంకి చెరువు కట్ట మీద బిజీగా ఉన్నామండి. దాంతో సెం పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాం. ఏడ్చారు దరిద్రులారా. నేనెంత ఉన్న పళంగా రమ్మంటే మాత్రం ఇలా చెంబులు పట్టుకొని వచ్చేస్తారా? నేను చెప్పినాను కదా బావ, కాంతమ్మ గారికి సొంపులంటే ఇష్టం ఉండదని. వెళ్ళి బకెట్ ఎత్తుకుందాం పద. రా ఆగరా కర్రీ సన్నాసి. రే, మీరు అర్జెంటుగా ఒక పని చెయ్యాలి. చెప్పండమ్మా, ఏడ్ చేయాలి? ఆ చిట్టమ్మని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలి. దేనికమ్మా? లతకి ఆ ముసలి మినిస్టర్ గాడికి పెళ్లి జరగాలంటే ఆ చిట్టమ్మ ఇంట్లో ఉండకూడదురా. ఆ చిట్టమ్మ ఇంట్లో ఉండకూడదురా. నిజమేనండోయ్, ఆ చిట్టమ్మ అసలే జగత్కంత్రి. అది ఇంట్లో ఉండగా
మినిస్టర్ మనకి పప్పు భోజనం పెట్టడం ఏమో గాని ఆ చిట్టమ్మాడికి దినం భోజనం పెట్టిచ్చేస్తది.